హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు రెసిపీ బీరకాయ పెసరపప్పు అండి. ఫస్ట్గా ఒక బాండి పెట్టి అందులో 3 స్పూన్స్ ఆయిల్, ఆవాలు, జీలకర్ర, పసుపు వేసిన తర్వాత కరివేపాకు, మిరపకాయలు, కొంచెం కొత్తిమీర వేసి కలపాలండి. ఇప్పుడు బీరకాయలు యాడ్ చేసుకోవాలండి. వెల్లుల్లి వేసి బాగా కలపాలండి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించాలండి. తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అవుతుంది. నెక్స్ట్ ఒకసారి కలుపుకొని ఉప్పు 2 స్పూన్స్ ఉప్పు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలపాలండి. ఇప్పుడు పప్పు అండి, పెసరపప్పు కొంచెం ఒక 10 నిమిషాల ముందే వాటర్లో నానబెట్టుకొని వేసుకోవాలండి. ఇప్పుడు పప్పు వేసిన తర్వాత బాగా కలపాలండి. కలిపి మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించాలండి. ఓపెన్ చేసి చూస్తే ఇలా బాగా ఉడుకుతుందండి. పప్పుని ఎక్కువ ఉడికించకూడదండి, కొంచెం నానబెట్టాము కాబట్టి ఆల్మోస్ట్ అది ఒక 5 మినిట్స్లో బాగా అయిపోతుందండి. బాగా కలుపుకోవాలండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్. వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు బూస్టప్ లాగా ఉంటుందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని యాడ్ చేసిన తర్వాత 1 మినిట్ మూత పెట్టి మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే మంచిగా కొత్తిమీర అంతా స్మెల్ బీరకాయకి బాగా పడుతుందండి. ఇప్పుడు చూడండి బీరకాయ ఎంత బాగా అయిందో. తెలంగాణ స్టైల్ బీరకాయ పప్పు రెడీ.